ఎవరో బళ్ళు పంపించమంటే చోడవరం వెళ్ళే బళ్ళు ఏమైనా ఉన్నాయా? మైనింగ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పగలరండి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ లేకపోతే మైనింగ్ విజిలెన్స్ వాళ్ళ? బండి ఆపి విజిలెన్స్ పక్కన పెట్టండి, కాటాకి తీసుకెళ్ళాలి బండి అని చెప్పి ఆపారండి. బళ్ళు మా యాష్ బళ్ళు వెళ్తున్నా కానీ ఆపారు, పక్కన పెట్టాము. ఎవరనేది తెలియదండి. అంటే మాఫియా ఏ విధంగా వాళ్ళు నడుపుతున్నారనే దానికి సాక్ష్యాలు ఈ రోజు జరిగిన దానికి సింగనగర్ నుంచి చోడవరం ఇంకా చాలా ఉన్నాయి. ఏం కట్టరు అసలు బొస్క పర్మిషన్ లేదు నీకు పెట్టడానికి. ఎవరు ఎవరిది కొట్టండి సైట్ నెంబర్ లేదు. నరేంద్ర అన్న, రాజు నరేంద్ర అని కొనుకోరా. ఊళ్ళో చూపిరా, ఆ బుక్ చూపిండి ఒకసారి. ఫస్ట్ బండిది బిల్లుకి ఇక్కడ బుక్కి టాలీ అవ్వాలిగా. పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉందా మీ దగ్గర? ఏది లెటర్ ఉందా? హలో, అసలు మిషన్ లోడింగ్ ఉంటాయి కదా, లెటర్ ఉంటది కదా మీకు, నైట్ టైమ్ మార్నింగ్ టైమ్. తమ్ముడు అది బుక్ అమ్మా. నువ్వు లోన్కి వెళ్ళే బళ్ళన్నిటికి ఏ టైం వేసావు చూద్దాం. మీ దగ్గర జిరాక్స్ కూడా లేవా? ఇప్పుడు మేము వచ్చినా కూడా 2 బళ్ళు లోన్కి పర్మిషన్ లెటర్ ఆఖరి 2 బళ్ళు ఏ టైం వేసావు చూడు. బుక్ తీ ఒకసారి. తగిలించుకున్నావు, తీనా తీయమ్మా. అరే ఇగో బళ్ళు మొత్తం ఆపేస్తాం. అల్లరి చేయడానికి బుక్ తీ. మీ దగ్గర ఎవరని తెలుసుకోవడానికి వచ్చి మీరు చెప్తే కంట్రోల్ తప్ప మీరు మాట్లాడతానంటే నేను వెళ్ళిపోతాను. నువ్వు రేట్ చేసేటట్టు మాట్లాడుతున్నావు మనిషిని. నువ్వు ఆగవయా, ఎక్కడ కొట్టాడు? నేను సరి చెప్తున్నా కదా, నువ్వు ఊరికే రెచ్చగొట్టేటట్టు మాట్లాడతావు ఎందుకు? నేను వెళ్ళిపోతానని చెప్తున్నా వాళ్ళతో. నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్పు. నువ్వు రెచ్చగొట్టేటట్టు మాట్లాడితే 100 మంది ఉన్నప్పుడు తల ఒక దెబ్బ దెబ్బుతారు. ఎవడు కంట్రోల్లో ఉంటుంది? అప్పుడు నా కంట్రోల్లో ఉంటుందా? కానీ బాబాయ్ లోపలికి ఇచ్చినాయి కదమ్మా, టైమింగ్స్ వేసి ఉంటారు కదా చూపి. నువ్వు లోన్కి వెళ్ళిన బుక్కులు మీ దగ్గర పర్మిషన్ లెటర్లు ఉన్నాయా? అదే కంపెనీ రూల్ మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా? నేను అడిగిన దానికి చెప్తే తెలపోతే లేవు కదా. ఏ లేదన్నా, లోన్కి వెళ్ళిన బుక్ కాగితాలు చూసి ఎక్కడికి వచ్చే అన్ని ఉంటాయి. టైమింగ్స్ ఇవన్నీ చూపించు. బుక్ చూపించి లోన్కి వెళ్ళిన ఇది కాదు, లాస్ట్ బాల్ ఏ టైం వేసావు చూపించు. ఒనుకూరు సర్పంచ్ ఇంకొక జోగి రమేష్ బళ్ళు రాత్రి కూడా వచ్చి బొసుకేసుకుని వెళ్తున్నారంట. మనం ఇప్పుడు కంపెనీ వాళ్ళు వీళ్ళకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లెటర్ ఒరిజినల్ అయితే రాలా. ఇప్పుడు దాదాపు 20 రోజుల నుంచి జరుగుతుంది. బొస్కాయ ఎత్తున్నారు మీరు. నాకు రేపు పొద్దున అయితే డీటెయిల్స్. ఇదిగో తమ్ముడు, బొస్క బళ్ళు కూడా ఉన్నాయి కదా లోనకు. మరి కొన్ని బొస్క బళ్ళు ఉన్నాయి, కొన్ని ఇసుక బళ్ళు ఉన్నాయి, నీళ్ళ బళ్ళు ఉన్నాయి. బుసుక బళ్ళు ఉన్నాయా? వెళ్ళి చూసి రండి. ఒకళ్ళు వెళ్ళి ఇసుక బళ్ళు లోడ్ చేయడానికి లేదు కదా, సిల్ట్ లోడ్ చేయడానికి లేదు కదా. సిల్ట్ బళ్ళు అసలు వెళ్ళలేదా? ఉన్నాయన్న లోన. ఆగండి, ఎవరు అంటే వాళ్ళు మీకు కంపెనీ లీజుకి ఇచ్చింది మీకు కదా, వేరే వాళ్ళు కాదు కదా. వాళ్ళు జేపీ కంపెనీ. ఏ కంపెనీ? ఎవరు వాళ్ళు? పుస్తకాలకి ఎవరికి పర్మిషన్ లేవు.
బాబు దీంట్లో మొహం ఉన్నది నీకున్నది ఉన్నట్టు చెప్తున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెడతా వెళ్ళిపోతాం. లోకల్ వాళ్ళకి ఇచ్చారు, మీరు లోకల్ వాళ్ళు తోలుకుంటున్నారు. బస్ చెప్పి నీకు తెలిస్తే కొత్త కాదు, కొత్త అయితే బుక్కులు తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుని అకాల నువ్వు వేబిల్ రాత్రావు. వేబిల్లు లోన్కి వెళ్ళిన లాస్ట్ బళ్ళు ఏ టైం వేసావు చూపించు. 6ంటికి వేసి ఉంటావు. 10 నిమిషాల ముందు 2 బళ్ళు లోన్కి వెళ్ళినాయి. మనం వచ్చే ముందు వాటికి కూడా 6ంటికి వేసావు అనుకో నువ్వు తప్పు చేస్తున్నట్టు. ఇప్పుడు టైం వేసావు అనుకో తప్పు చేయనట్టు. అంతేనా? నువ్వు ఆ బుక్ చూపించు. కొత్త అయితే ఎట్లా చేస్తాడు ఇక్కడ పెనమలూరు నియోజకవర్గంలో చోడవరం మద్దూరు గత 4 రోజుల నుంచి కూడా స్థానికులు ఫోన్ చేసి ఇక్కడ విపరీతంగా పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని చెప్పి స్థానికులు తెలియజేస్తే ఈరోజు అధికారులకి ఫోన్ చేసి నేను అక్కడికి వెళ్తున్నాను, అక్కడ ఏం జరుగుతుందని సమాచారం అయితే మాకైతే ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే మాకు సంబంధం లేదండి, అది మైనింగ్ డిపార్ట్మెంట్ అన్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ అడిగితే ఇది ఎన్టీఆర్ జిల్లా అండి, మీది కృష్ణా జిల్లా సపరేట్ అయిపోయింది, మచిలీపట్నం అని ఎవరో రెడ్డి గారి పేరు చెప్పారు. కొండారెడ్డో ఏదో రెడ్డి గారి పేరు చెప్పారు, ప్రతాప్ రెడ్డి. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ తీయట్లా. ఇక్కడ జేసీకేసీ సంస్థకు సంబంధించిన వాళ్ళు మైనింగ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ ప్రతినిధులుంటే వాళ్ళని అడగటం జరిగింది. ఇక్కడ ఏం చేస్తున్నారు అనంటే మేము మైనింగ్ చేస్తున్నామండి, మాకేం సంబంధం లేదు అంటే, మరి ఇవి బుసక బళ్ళు వెళ్తున్నాయి కదా ఏమంటే మాకు సంబంధం లేదండి, ఆ ఎమ్మెల్యే గారి బళ్ళు, మంత్రి గారి జోగి రమేష్ గారి బళ్ళు. ఇక్కడ 3 క్వారీలు నడుస్తున్నాయి, ఒకటి జేసీకేసీ, ఒకటి మంత్రి గారు, ఇంకొకటి ఎవరో రెడ్డి గారు అంట. ఇక్కడ 3 క్వారీలు రన్ చేస్తున్నారు. మాకు జేసీకేసీకి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, మిగిలిన 2 క్వారీలతో మాకు సంబంధం లేదని చెప్పారు. మేము ఇక్కడ క్వారీలోకి రాగానే ప్రొక్లైనర్ అక్కడ వదిలేసి ఆపరేటర్లందరూ కూడా పరుగులు తీస్తున్నారు. అంటే ఇక్కడ ఇది 24వ తేదీ నుంచి దొరికిన ఇల్లీగల్ మైనింగ్ కి సంబంధించిన రికార్డు బుక్ ఇది. బళ్ళు టైమింగ్స్ తో సహా ఇక్కడ ఉన్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ఈ బండ్కి ఆనుకొని ఉన్న పక్కనే 100 మీటర్ల లోపే ఇల్లీగల్ మైనింగ్ చేస్తా ఉన్నారనంటే మరి ఇక్కడ ఉన్న రైతాంగం గాని, మరి ఏ విధంగా ఇక్కడ ఉన్న స్థానికులు గాని ఏ విధంగా మరి దీనికి నష్టపోతారు? రేపు వరదలు వస్తే 100ల కొలది లారీలు, రాత్రి చీకట పడటం ఆలస్యం, పగలు ఎటువంటి మైనింగ్లు చేయట్లా, ఎక్కడా చేయట్లా, రాత్రి చీకట అవటం ఆలస్యం, 100లాది లారీలు గ్రామాల్లోకి వచ్చి రోడ్లన్నీ కూడా నిద్ర లేకుండా కాల్ చేస్తున్నారని చెప్పి స్థానికంగా చోడవరం వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తా ఉన్నారు. అంటే నేను జోగి రమేష్ గారిని కూడా అడుగుతున్నా, పెనమలూరు నియోజకవర్గంలో నీకు బాధ్యతలు చెప్పి 1 వారం రోజులు అవలా, అప్పుడే మరి క్వారీలు దోసుకోవటం మొదలు పెట్టావంటే నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇక ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఏమి ఉంచరు. ఈ విధంగా ఎవరు ఆయన పేరు చెప్పారు, ఏదో ఎవరు ఇంత కారులో ఉందా ముస్లిం, ఆయన పేరు ఏదో చెప్పారు, ఫిరోజ్. ఆయన పిఏకి సంబంధించిన వ్యక్తి అంట, కారులో ఉన్నారు వాళ్ళు. జోగి రమేష్ పిఏకి సంబంధించి ఫిరోజ్ అనే వ్యక్తి కూడా కారులో ఉన్నారు. వాళ్ళు డబ్బులు కట్టించుకొని ఇక్కడి నుంచి మైనింగ్ రన్ చేస్తా ఉన్నారనంటే, అంటే ఇంకా అధికారంలోకి అక్కడెక్కడో పెడంలో ఎమ్మెల్యేగా ఉండి మంత్రి అయిన మనిషి పెనమలూరులో ఇన్ఛార్జిగా ఉంటేనే దోపిడీ మొదలు పెడితే, ఇక రేపు
పంచభూతాలు కూడా దోచేసుకుని నియోజకవర్గంలో ప్రజలకు ఏం ఉంచరు. ఇప్పటికే చెప్తా ఉన్నా, ఈ అక్రమ మైనింగ్ ని ఆపకపోతే మేము ఈ దీక్ష చేపడతాం, ఎంతవరకైనా వెళ్తాం. ఈ రోజు జేసీకేసీ సంస్థకు కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని చెప్పేసి మాకు మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందిన సమాచారం. ఎక్కడా కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఏ క్వారీకి లేదని, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, నైట్ టైం లోడింగ్ లేదు. వందలాది లారీలు మేము వచ్చినాక, ఈరోజు మేము లారీలు అడ్డుకుంటే మా మీద కేసులు పెడతారు. మేము శాంతియుతంగా ఇక్కడ ఉన్న లారీలు గాని, ఇక్కడ ఉన్న ఇల్లీగల్ ఎంట్రీస్, ఇల్లీగల్ మైనింగ్ ఎంట్రీస్ అన్ని విజువల్స్ తో సహా మేము తీసాం. వందలాది లారీలు మేము వచ్చినా ఇక్కడి నుంచి వందలాది లారీలు బయటకు వెళ్ళిపోయినాయి. ప్రొక్లైనర్ ఆపరేటర్లు అవి కనుక టైర్లుంటే అవి కూడా తీసుకెళ్లి పారిపోయేవాళ్ళు. అక్కడ రివర్లో వదిలేసి ఆపరేటర్లు పరుగు తీసేసి పారిపోయారు. ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరగకపోతే ఈ జేసీకేసీ సంస్థ ఎందుకు ఇప్పుడు లోడింగ్ ఆపేశారు? ఈ పక్కనే సిల్టూలు బుసక లోడింగ్ బళ్ళు ఆపరేటర్లు ఎందుకు ఆపేశారు? పారిపోయారు. ఆ పక్కనే ఎవరో రెడ్డి గారు ఇంకో క్వారీ నడుపుతున్నాడంట. ఆ రెడ్డి గారు ఎందుకు పారిపోయాడు? దీనన్నిటికీ సమాధానం జోగి రమేష్ చెప్పాలి, మైనింగ్ డిపార్ట్మెంట్ చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాలి. వాళ్ళు వచ్చి సమాధానం చెప్పేదాకా నేను ఇక్కడే కూర్చుంటాను. బయట నుంచి పని మీద విజయవాడ నుంచి వెళ్తా ఉంటే ఒల్లూరు దగ్గరికి వచ్చేపాటికి లారీలు విపరీతంగా వస్తా ఉన్నాయి. మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది, ఏంటి ఇన్ని లారీలు ఇట్లా వెళ్ళిపోతున్నాయని ఆలోచిస్తే ఈ లోపల బోడే ప్రసాద్ గారు నాకు ఫోన్ చేశారు, ఇట్లా జరుగుతుందన్నా ఏంటది. రొయ్యూరు కానివ్వండి, ఈ కోరిల్లో మొత్తం కూడా ఇల్లీగల్గా చేస్తా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి, ఆయన మంత్రులు జోగి రమేష్కి ఇంకా ధనదాహం తీరల. వాళ్ళు ఏంటంటే ఆఖరి రోజు వరకు కూడా వ్యాపారం చేసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారు. చూడండి ఎంత దుర్మార్గంగా అంటే, ఎన్ని డంపర్లు బైకుల మీద ఎంతమంది కాపలాలు కాస్తామన్నారు అంటే ఇసుకని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటున్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇచ్చాడు, ట్రాక్టర్లతో తోలారు. నైట్ ఎక్కడా కూడా ఒక ట్రాక్టర్ వెళ్తే ఫైన్ వేసేవాళ్ళు. ఇవాళ అదుపుందా వీళ్ళకి? అలీబాబా 40 దొంగల్లాగా వీళ్ళందరూ కూడా దొంగల మూటలాగా తోసేస్తా ఉన్నారు. అందుకనే మేము ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా బోడే ప్రసాద్ గారు ఏదైతే అడిగారో సమాధానం చెప్పాలి. ఇల్లీగల్ కోరి ప్రతి చోట కూడా పర్మిషన్ లేకుండా తోలేస్తా ఉన్నారు. 4.5 సంవత్సరాలుగా తోలుతా ఉన్నారు. ఇంకా వీళ్ళకి తనివి తీరల. ఇవాళ ఇంత దుర్మార్గం ఎక్కడా కూడా మనం చూడం. ఇవాళ ప్రజలందరూ ఒకటే గమనించాలి, పెడల్లో ఇష్టం వచ్చినట్టు దోచుకున్నాడు. ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి టేకప్ చేసి మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గం ఆలోచించండి. ప్రజలందరూ కూడా ఆలోచించమని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఉచిత ఇసుకిస్తే వీళ్ళు ఎక్కడన్నా ప్రజలకు ఉపయోగపడే ఒక పని చేశారా? వాళ్ళ స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు ఇసుకని. ఈ ప్రాంతంలో పుట్టిన మేము ఇసుక అంటే మేము పవిత్రంగా భావించాం. మేము కూడా 8 కోరీలు ఉండే మా మండలంలో. ఏ రోజు కూడా ఎక్కడ ఎలాంటి పొరపాటు మేము చేయలే. ఇలాంటి దొంగల్ని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వమే దొంగలైనప్పుడు వీళ్ళు ఎవరు అదుపు చేయగలరు? కాబట్టి ఈ రోజున మేమందరం ఇక్కడికి వచ్చాం. ప్రాణాలు పోయినా పర్లా, దీనికోసం పోరాటం చేస్తాం. న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం.